శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవద్భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి. ఈ పాడ్యమి చాలా విశిష్టమైనటువంటిది. కార్తీక మాసం అసలు 30 రోజులు ప్రతి తిథి విశేషమైనవి. దానిలో పాడ్యమి తిథి మొట్టమొదటి రోజు మరింత విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజుని బలిపాడ్యమి అని పిలుస్తాం. అంటే బలి చక్రవర్తికి ఆ పాడ్యమి రోజున మనం తప్పకుండా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వామన చరిత్ర అంటాం. అందుకని వామనుడు బలిచక్రవర్తి దగ్గర వరాలు పొంది బలిచక్రవర్తిని ఎలా ఆయన్ని పాతాళలోకానికి అధిపతిని చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తప్పకుండా వామన చరిత్రలో వినాలి. బలిచక్రవర్తి అంటే ఇప్పుడు కేరళ రాష్ట్రం అని మనం చెప్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో బలిచక్రవర్తి దానవ చక్రవర్తి. ఈయన అంటే రాక్షసుల్లో రాజు, ప్రహ్లాదుడి యొక్క మనవడు, ధర్మపరుడు. కానీ దానవుడు రాజ్యాన్ని చాలా ధర్మపరంగా పరిపాలిస్తూ ఉండేవాడు. పరిపాలించినప్పటికీ ఆయనకి త్రిలోకాధిపత్యం కావాలి అనేటువంటి ఆశ ఉండేది. కనుక ఇంద్రలోకం పదవిని కూడా తనే స్వీకరించి 3 లోకాల్లో ఆధిపత్యాన్ని తనే తీసుకున్నాడు. కనుక విష్ణువు తగిన గుణపాఠం చెప్పాలి కనుక బలిచక్రవర్తి దగ్గరికి దానం కోసం వస్తారు ఆయన. అందుకే ఎలా వస్తారు అంటే చిన్న వటువు రూపంలో, వామన రూపంలో వస్తారు. ఆయన వామనుడిగా వస్తాడు. ఆయన యాగం చేస్తూ ఉంటారు బలిచక్రవర్తి. ఆ యాగంలో ఎవరు ఏది కోరుకుంటే అది దానం ఇస్తూ ఉంటారు. అలా ఈ చక్కగా వటువు రూపం, వటువు అంటే ఒక చక్కగా 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి ఉపనయనం అయితే యజ్ఞోపవీతం వేసుకుంటారు. ఆ ఉపనయనం చేసి చక్కగా ఆశ్రమాలకు వెళ్తూ ఉంటారు. అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆయన అలా అప్పుడే చక్కగా నూతనంగా ఆయనకు కూడా ఉపనయనం అయింది. యజ్ఞోపవీత ధారణ చేశారు. చక్కగా ఒక మంచి కమండలాన్ని ధరించారు. ఆయన చేతిలో గొడుగు పట్టుకున్నారు. చక్కగా చిన్న పిల్లవాడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చారు. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చితే బలిచక్రవర్తి అడిగారు, మీకు ఏం దానం కావాలి స్వామి అని. చాలా అందరికీ విష్ణు వర్చస్సు, ఆయన ముఖంలో ఉన్నటువంటి కాంతికి అందరూ చాలా. వామనమూర్తి చక్కగా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. బలిచక్రవర్తి చూసి మీకేమి దానం కావాలి స్వామి అని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే 3 అడుగుల నేల చాలు. అదేంటి స్వామి, అందరూ చక్కగా నగలు లేకపోతే రాజ్యాలు, గోసంపద ఇలాంటివి కోరుకుంటారు కదా, కానీ మీరేంటి 3 అడుగుల నేల అడుగుతున్నారు అంటే, నాకెందుకు, నేను వటువుని, నాకు కూర్చుని సంధ్యావందనం చేసుకునేంత స్థానం చాలు అని చక్కగా వామనమూర్తి బదులిచ్చారు. సరే 3 అడుగుల నేలే కదా, దానం ఇవ్వడానికి సిద్ధమైపోయారు బలిచక్రవర్తి. ఆ సమయంలో దానవ గురువు అంటే రాక్షసులకి ఒక గురువు ఉన్నారు. ఆయన పేరు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు వెంటనే వచ్చి 3 అడుగుల నేల ఇచ్చేద్దామని నువ్వు చక్కగా తయారైపోతున్నావు, కానీ ఆ వచ్చినటువంటి ఆయన విష్ణుమూర్తి, దానవుల్ని సంహరించడానికి ఆయన వచ్చాడు కనుక ఇది గుర్తించి నువ్వు దానం విరమించుకో, దానం ఇవ్వటం ఆపేసే అని చెప్పాడు. కానీ బలిచక్రవర్తి మాత్రం ఆపడానికి ఇష్టపడలేదు. నిజంగా విష్ణువే నా దానాన్ని కోరుకుంటే ఆయన చెయ్యి సర్వలోకాల్ని పరిపాలించేటువంటి ప్రభు అయినటువంటి అందరికీ ఆ స్వామి యొక్క చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ నేను దానం ఇస్తాను అన్నాను కనుక నా జిక్వ అంటే నాలుక వెనక్కి తిరగదు, ముందు ఏదైతే మాట ఇచ్చానో అదే విధంగా ఇస్తాను అని చెప్పి దానం ఇవ్వడంకి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి. ఆయన భార్య చక్కగా కమండలంతో నీళ్లు పోస్తోంది. ఆయన దానం ఇవ్వడానికి నీళ్ళని ఆయన చెయ్యి కింద పెట్టారు విష్ణుమూర్తి వామనావతారంలో. ఈయన బలిచక్రవర్తి పైన చెయ్యి పెట్టి దానం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఆ సమయంలో శుక్రాచార్యుడు ఎక్కడ తన శిష్యులకి అపకారం జరుగుతుందో, దానవ కులంలో ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో కమండలానికి ఉన్నటువంటి ఆ నీటి ధార వచ్చేటువంటి ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రానికి ఈయన చక్కగా అడ్డుపడ్డాడు ఒక పురుగు రూపంలో వెళ్ళి. వామన మూర్తి అది గమనించి ఏదైతే అక్కడ అడ్డం పడ్డదో దర్భను తీసుకొని ఒకసారి ఇలా అన్నారు ఆ రంధ్రాన్ని. అంతే, ఆయన ఆ రంధ్రంలోంచి నీళ్ళు వచ్చాయి. బలిచక్రవర్తి చక్కగా దానం చేసేసారు. కానీ ఆ రంధ్రానికి అడ్డుపడ్డటువంటి ఆ పురుగులాగా రూపంలో ఉంది ఎవరు అంటే శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి అందుకే ఒక కన్ను ఉండదు. అలా చేయటం వల్ల ఆ దర్భతో ఎప్పుడైతే ఆ నీరు వచ్చేటువంటి ప్రదేశాన్ని దర్భతో ఇలా అన్నారో ఆయన కన్ను పోయింది. కనుక శుక్రాచార్యుడికి ఒక కన్ను ఉండదు. బలిచక్రవర్తి దానం ఇచ్చారు. 3 అడుగుల నేల కదా అడిగారు. ఒక అడుగుతో మొత్తం పైన ఉన్నటువంటి ఊర్ధ్వం అంటే నభోమండలం, ఆకాశంలో ఉన్నటువంటి పై భాగాన్నంతా ఆక్రమించారు. ఆ పాదం పైకి వెళుతుంటే దేవతలు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. విష్ణుమూర్తి పైకి పెరుగుతున్నారు, విశ్వం అంతా ఆయనే అవుతున్నారు అనేటువంటి దాన్ని గమనిస్తున్నారు. అందరూ చక్కగా నమస్కరిస్తున్నారు, నమో నారాయణాయ మంత్రం చెప్తున్నారు. బ్రహ్మదేవుడి తండ్రికి ఒక పాదం పైకి వస్తుంది కదా, బ్రహ్మదేవుడు కూడా ఆనందంతో ఉన్నాడు. అలా నభోమండలాన్నంతా ఆయన ఒక పాదంతో ఆక్రమించారు. ఇక పృథ్వీ పైన అంతా ఒక పాదం పెట్టారు. ఇంకొక పాదం ఒక అడుగు అయిపోయింది, 2వ అడుగు అయిపోయింది. ఒక అడుగులో నభోమండలం ఆకాశాన్ని, ఒక అడుగుతో భూమండలాన్ని ఆక్రమించారు. 3వ పాదం ఇంకెక్కడ పెట్టమంటావు అని బలిచక్రవర్తిని అడిగాడు. అంటే ఆయన కనుక ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియక చెప్పకపోతే మాట తప్పినవాడు అవుతాడు బలిచక్రవర్తి. కనుక ఆయన ఏమన్నారంటే బలిచక్రవర్తి ఎంత గొప్ప చక్రవర్తి చూడండి, ఆయన ధర్మపరుడు. నా శిరస్సును వంచి నా శిరస్సు మీద పాదాన్ని పెట్టమని అడిగారు. అలా ఆయన శిరస్సు మీద పాదాన్ని ఉంచి పాతాళ లోకానికి బలిచక్రవర్తిని పంపించి వేశాడు. అందుకే ఇప్పటికీ బలిచక్రవర్తి పాతాళ లోకంలో అక్కడ అధిపతిగా ఆయన పాతాళ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ బలిచక్రవర్తికి, ఇంత ధర్మపరుడైనటువంటి బలిచక్రవర్తికి ఇంత చక్కగా దానం చేసినందుకు నీకేం వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తి అడిగాడు. అడిగితే నారాయణమూర్తి అడిగినందుకు ఆయన చెప్పారు, ప్రతి సంవత్సరం నేను ఒక్కసారి వచ్చి నా ప్రజలందరినీ, లోకాన్ని, నా లోకంలో ఉన్నటువంటి నా ప్రజలందరినీ నేను చూసుకోవాలి, వాళ్ళు ఎలా ఉన్నారో నేను పర్యవేక్షించుకోవాలి, అలాంటి అవకాశాన్ని నాకు ఇవ్వని అడిగాడు. అలా అవకాశం ఇచ్చినటువంటి రోజు ఈ బలిపాడ్యం. అందుకే తప్పకుండా బలిచక్రవర్తి ఇవాళ మన భూమి మీదకి వచ్చి తన ప్రజలు క్షేమాన్ని కోరుకుంటారు. కనుక ఈరోజు బలిచక్రవర్తి కథని తప్పకుండా వినాలి. అందుకే మనం పుట్టినరోజు అయితే ఇప్పుడైతే కేకులు కట్ చేసుకుంటున్నాం, కానీ ఆ చిరంజీవుల పేర్లు చెప్పుకోవాలి. ఆ చిరంజీవుల పేర్లు అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమ, విభీషణ, కృపాచార్య, పరశురామ వీళ్ళందరూ ఉంటారు. ఈ చిరంజీవుల్లో ఉన్నటువంటి ఈ బలిచక్రవర్తి పేరును కూడా మనం తలుచుకోవాలి పుట్టినరోజు నాడు. కనుక ఈ బలిచక్రవర్తి కథ వినాలి. ఇక్కడ దక్షిణాదిన మనం బలిచక్రవర్తి కథ వింటాం. ఉత్తరాదిన వాళ్ళు గోవర్ధన పూజ అని నిర్వహిస్తారు. ఎందుకు గోవర్ధన పూజ నిర్వహిస్తారు అంటే, ఈ రోజున ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలందరినీ సంరక్షించినటువంటి రోజు. అందుకని వాళ్ళందరూ గోవర్ధన పూజ చేస్తారు. ఏం జరుగుతుందంటే, ద్వాపర యుగంలో వీళ్ళ ఉన్నటువంటి గోపబాలికలందరూ, నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ చక్కగా ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజ చేస్తూ ఉంటారు. అంటే ఇంద్రుడికి హోమం చేయటం, ఇంద్రుడికి పూజ చేయడం చేస్తుంటారు. ఎందుకంటే అర్ఘ్యాధిపతి, మేఘాలకు అధిపతి ఆయనే. మనకి వర్షం కావాలి, అందుకని వర్షం కోసం ఆయన్ని పూజిస్తూ ఉంటారు. కృష్ణుడు ఏమన్నాడంటే మంచి సంఘ సంస్కర్త ఆయన అప్పటి కాలంలో. అందుకని జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, మీరు ఇంద్రుడిని పూజించే కన్నా చక్కగా గోవర్ధన పర్వతాన్ని పూజించండి. ఎందుకంటే ఆవులకి మేత ఇచ్చేది గోవర్ధన పర్వతమే, మనల్ని సంరక్షిస్తోంది గోవర్ధన పర్వతమే. అందుకని గోవర్ధన పర్వతానికి పూజ చేద్దాం అని వాళ్ళందరికీ చెప్పి గోవర్ధన పర్వతానికి పూజ చేయించారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఇంద్రుడికి, త్రిలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడికి కోపం వచ్చింది. వచ్చి వరుసగా 7 రోజుల పాటు కుంభవృష్టి
అసలు ఆపదం లేకుండా కుంభవృష్టిని కురిపించాడు. కుంభవృష్టి కురిస్తే అన్ని రోజుల పాటు ఏమవుతుంది, బాగా వర్షం ఎక్కువైతే ఇబ్బందులు కలుగుతాయి. కనుక అలాంటి ఇబ్బంది గోవులకు కానీ గో పరిపాలకులకు కానీ రాకుండా ఉండటం కోసం ఆ గోవర్ధన తన వేలు మీద, చూపుడు వేలు మీద పెట్టి వ్యత్యస్త పాదార వింద అంటారు. ఇప్పుడు వ్యత్యస్త పాదార విందలో ఉన్నారు ఆయన. అంటే ఒక కాలు నీటి పక్కకు పెడతారు, దాన్ని వ్యత్యస్త పాదార వింద అంటారు పాట పాడేటప్పుడు. ఆ వ్యత్యస్త పాదార విందలో ఉండి 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తిపెట్టి గోవుల్ని గోపరిపాలకులందరినీ రక్షించాడు ఆయన. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉంచి ఇంద్రుడికి బుద్ధి వచ్చేలా చేశారు. ఇంద్రుడు పశ్చాత్తాపంతో వచ్చి అక్కడ కృష్ణ భగవానుడే, ఆ విష్ణుమూర్తే కృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగారు. తర్వాత చక్కగా గోవులు గోపరిపాలకులు అందరూ రక్షించబడ్డారు. ఈ విధంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించిన రోజు కనుక ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళు బృందావనంలో ఉత్తరాదిని అందరూ గోవర్ధన పూజ చేస్తారు. మనందరం బృందావనానికి వెళ్ళి గోవర్ధన పూజని ఆచరించలేము, అక్కడ వాళ్ళు కూడా కొంతమంది ఆచరించలేరు. అందుకని ఏం చేయాలి అంటే చక్కగా ఆవు పేడను తీసుకొచ్చి గోవర్ధన పర్వతంలో ఏర్పరచుకొని దాని చుట్టూ ఆవు పాలు ఆవు నెయ్యి వేసి పూజ చేస్తారు, గోవర్ధన పూజ అంటారు. ఇంకా ఆయన సోదరుడు బలరాముడు కూడా ఆ గోవర్ధన పూజ అయిన తర్వాత ఆహార పదార్థాలన్నింటినీ ఒక రాశిలా పోసి పంచారట. ఇప్పటికీ అది నిర్వహిస్తారు వాళ్ళు. అక్కడ ఆహార పదార్థాలని, ఆహారాన్ని చక్కగా ఒక పెద్ద రాశిలా ఏర్పరుస్తారు. ఏర్పరిచి అందరికీ దానం చేస్తారు. అంటే మనం ఏం తెలుసుకోవాలి దీంట్లో, పాడి పంట అనేది చాలా ముఖ్యమైనటువంటివి. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రకృతిని రక్షించుకోవాలి. ఇన్ని విషయాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. అందుకే బలిపాడ్యమి చాలా విశిష్టమైనది. ఇప్పటికీ అక్కడ రాశిలా పోసి మనకి కావలసినటువంటి ఆహార పదార్థాన్ని అందరికీ దానం ఇస్తారు. ఇది చాలా విశేషమైనటువంటి పండగగా వాళ్ళు నిర్వహిస్తారు. కనుక ఈ బలిపాడ్యమి రోజున ఎవరైతే బలిచక్రవర్తి కథ వింటారో, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఈ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకొని కృష్ణ భగవానికి నమస్కరిస్తారో సకల శుభాలు చేకూరుతాయి. కనుక ఈ విధంగా బలిపాడ్యమిని అందరూ జరుపుకొని సకల శుభాలు పొందగలరు. శుభం భూయాత్.